రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని 175 సీట్లకు పోటీ చేస్తామని ప్రకటించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తెలంగాణలోనూ పోటీకి సంబంధించి త్వరలోనే ప్రణాళిక విడుదల చేయనున్నట్లుగా చెప్పారు ఆయన. పార్టీ వ్యూహకర్తగా కొత్తగా నియమించిన దేవ్ని కార్యకర్తలకు పరిచయం చేశారు. మరోవైపు కర్ణాటక ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు పవన్. నెల రోజుల నుంచి మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ముఖ్య కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఏపీలోని 175 స్థానాల్లో ఉండాలని సూచించారు. ఎన్నికల్లో పోటీకి సంబంధించి పక్కా వ్యూహంతో వెళ్లాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పార్టీకి వ్యూహకర్తగా దేవును నియమించారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలో హామీల అమలు లక్ష్యంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజా సమస్యపై గళమెత్తేందుకు త్వరలోనే ప్రజల మధ్యకు వస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 175 స్థానాల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాం. 2019 ఎలక్షన్స్కి పోటీ చేయడానికి బూత్ స్థాయి కమిటీల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అలాగే రాష్ట్ర స్థాయి లీడర్షిప్ నుంచి ప్రతి జిల్లా స్థాయికి, మండల స్థాయికి, గ్రామ స్థాయికి ఎలా వెళ్ళాలి, ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలక్షన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలక్షన్స్ తర్వాత పార్టీని సస్టైన్ చేయాలి అంటే ఎలా చేయాలి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక బలమైన ప్రణాళిక రచించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పర్యటన గురించి ఈ నెల 11 వివరాలు ప్రకటించనున్నారు జనసేనాని. 13 నుంచి ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో రోడ్ షోలు, పాదయాత్రలు చేయాలని కూడా పవన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా పవన్ ప్రకటనతో లెఫ్ట్ పార్టీలతో జనసేన సీట్ల షేరింగ్ ఉంటుందా లేదా అనే దానిపై గందరగోళం నెలకొంది. గత ఎన్నికల్లో 70 నుంచి 80 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని భావించినా అప్పటి పరిస్థితుల కారణంగా ఎన్డీఏకు సహకరించినట్లు చెప్పుకొచ్చారు. కులాల మధ్య ఐక్యత జనసేన తొలి సిద్ధాంతమని, పార్టీ ఏ ఒక్క కులానికి మద్దతు ఇవ్వదని, జనసేన ఒక కులం కాదని ఒక కుటుంబమని పవన్ తెలిపారు. కుటుంబానికి సంబంధించిన పార్టీ కాదు, ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదు. అందుకని ఎక్కడ కూడా నేను అలాంటి పరిస్థితులు ఎవరితో, అందుకని కొత్తగా రావాలంటే నిరంతరం తపన ఏంటంటే ఎంతమందికి రీచ్ అవ్వాలి మనం. కొత్తగా పార్టీకి వ్యూహకర్తగా వచ్చిన దేవ్ ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా పార్టీకి సేవలు అందిస్తారని పవన్ తెలిపారు. దేవ్తో పాటు 12 కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కార్యకర్తలు కలిసి పనిచేస్తారని, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ కమిటీలకు దేవ్ అండ్ కంపెనీ సూచనలు ఇస్తుందన్నారు పవన్. తెలంగాణలో పోటీకి సంబంధించిన కార్యాచరణని ఆగస్టు 2వ వారంలో ప్రకటిస్తామని తెలిపారు జనసేనాని. మరోవైపు ఏపీ పర్యటన వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సి ఉన్నందున కర్ణాటక ప్రచారంలో పవన్ పాల్గొనడం లేదని జనసేన ప్రకటించింది.